నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్ల శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం దగ్గర 2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి జూపల్లి. ఈ యొక్క సిరిసనగండ్ల శ్రీ రామచంద్ర స్వామివారి దేవాలయాన్ని ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు వసతుల కల్పన కోసం గతంలో చెప్పిన దాని ప్రకారం మంజూరు పడింది. ఆ పనుల శంకుస్థాపన కోసం రావడం జరిగింది. అట్లాగే దీని వీలైనంత త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేసి మళ్ళీ ఇంకేమైనా అవసరం ఉంటే కూడా దీనికి ఒక ఆలయ అభివృద్ధి, ఎందుకంటే ఇది తిరుమల దేవస్థానం ఒకవైపు, దాని ప్రతిరూపమే ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి దక్షిణ భద్రాదిగా పేరుగాంచిన స్థలం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి దేవాలయ అభివృద్ధి కోసం, భక్తుల అవసరం కోసం అన్ని రకాల ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. ఇవాళ 2 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఏదైతే శ్రీరామనవమి రోజు గౌరవ మంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇవాళ నిలుపుకున్నారు. 2 కోట్ల రూపాయలు ఈ ఆలయ అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్, 2వది పుష్కరిణి, 3వది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ రెనోవేషన్. ఈ 3టి కలిపి టెండర్ ప్రాసెస్లో 1,35,40,00,000 మధ్యన వచ్చింది. సరే, గౌరవ మంత్రి గారికి నేను ఈ టెంపుల్ తరపున, ఈ టెంపుల్ మా ఫౌండర్ అండ్ ట్రస్ట్ చైర్మన్ మా రామశర్మ గారు, అట్లాగే అయ్యగారు, అన్నిటికి మించి చారగొండ మండల ప్రజలు, అదే అచ్చంపేట మరియు కలవకుర్తి, అట్లాగే దేవరకొండ, ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారు. వారందరి తరపున గౌరవ మంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాను.